ఈరోజు సాటన్ ఈజ్ ఆఫ్టర్ యూ. సాతానుడు నిన్ను వెంటాడుతూ ఉన్నాడు, నిన్ను వేటాడుతూ ఉన్నాడు. ఎంతోమంది జీవితాలు అర్ధాంతరంగా ముగిసిపోతూ ఉన్నాయి. దేని బట్టి అంటే ప్రమాదం వలనో, వ్యాధి వలనో కాదు, విపత్తు వలనో కాదు, సాతానుతో వారు పోరాడలేక ఈరోజు మానసికంగా ఎంతోమంది కృంగిపోతూ ఉన్నారు. యాజ్ ఎ లెర్న్ మ్యాన్, చదువుకున్న వానిగా నేను ఒక మాట చెప్పగలను. ఆ మాట ఏమిటి అంటే, many of the mental illnesses could be mental illnesses, but I also believe it could also be a spiritual illness. మానసిక రుగ్మతలు, మానసిక వ్యాధులు ఎందరో కలిగి ఉండగా నేను నమ్మేది ఏమిటి అంటే అది ఆత్మీయతతో కూడా ముడిపడి ఉన్నది. చాలామంది సంతోషంగా ఉండలేరు, ఎప్పుడు చూసినా దుఃఖముతో వారు ఉంటారు. వారి ముఖములో వెలుగు కనబడదు, నిరాశ నిస్పృహలోనే వారి జీవితం అన్నట్టు వారు ఉంటారు. నవ్వు కలగదు, వేసారిన వారిగా వారు మారిపోతారు. ఏం జరిగింది? అందుకని సువార్త ప్రకటన కొరకు ప్రపంచవ్యాప్తముగా అనేక చోట్లకు వెళ్ళినప్పుడు వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ దట్ ఐ పర్సనలీ కంటెండ్ ఇస్ దట్ గాస్పెల్ ఈస్ ది ఆన్సర్ టు ద రియాలిటీ ఆఫ్ ద వరల్డ్. లోకంలో నరుడైన వాడు కలిగి ఉన్న సవాళ్లకు జవాబు ఏమిటంటే సువార్త. కారణం ఏమిటి? మనిషి త్రిత్వమై ఉండగా సువార్త సత్యము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుద్ధానముల శక్తి ఏం చేస్తూ ఉంది? మనిషి దేహమును బలపరుస్తుంది, మనిషి ఆత్మకు జీవమునిస్తుంది, మనిషికి ప్రాణమును పోస్తూ ఉంది. అందుకనే ఇన్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభుని రక్తములో దేహానికి స్వస్థత ఉన్నది. అండ్ త్రూ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, ఆ యేసుక్రీస్తు ప్రభుని రక్తమును బట్టియే మనస్సునకు నెమ్మది కలుగుచూ ఉన్నది. గాస్పెల్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్ హోలిస్టికలీ. మానవ జీవనం అంతటికి కూడా సువార్త జవాబై ఉన్నది. కారణం ఏమిటి అంటే ప్రతి పనిలోనూ కూడా, ప్రతి సందర్భములోనూ కూడా సువార్త జవాబుగా నిలవగలదు. బీట్ ఇకలాజికల్, సోషలాజికల్, సైకలాజికల్, ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ లివింగ్, గాస్పెల్ కెన్ అడ్రస్ ద రియాలిటీస్ ఆఫ్ దీస్ రెల్మ్స్. అందుకని మన తండ్రి గారు పాడుకున్నారు, యేసు నీ తలపే నాకు ఎంతో హాయి, ప్రభు యేసు నీ తలపే నాకు ఎంతో హాయి. చాలామంది జీవితంలో దేని బట్టి సంతోషిస్తారు, దేని బట్టి అతిశయిస్తారు? కొందరు వారి యొక్క శరీర సౌందర్యాన్ని బట్టి అతిశయిస్తారు, మరికొందరు వారి మేధాశక్తిని బట్టి అతిశయిస్తారు, కొందరు వారి ధనధాన్యములు బట్టి అతిశయిస్తారు, మరికొందరు పేరు ప్రఖ్యాతులను బట్టి అతిశయిస్తారు, మరికొందరు కుల మత ప్రస్తావన తీసుకుని వచ్చి దాన్ని బట్టి అతిశయిస్తారు. కానీ విశ్వాసికి అతిశయం ఎవరంటే క్రీస్తే.